హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాలెన్స్ భోజనం. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలండి. నా యూట్యూబ్ వీడియో కనుక మీ ఫీడ్లోకి వస్తే ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇప్పుడు ఇంట్లో టేస్టీగా, రుచిగా ఉండే జొన్న రొట్టెని తయారు చేసుకుందాం. ఫస్ట్ పిండిని ఎప్పుడైనా జల్లెడ పెట్టాలి. దాంట్లో ఉన్న చిన్న చిన్నవన్నీ బయటికి వెళ్ళి మనకు ప్యూర్ ఫామ్ ఆఫ్ జొన్న పిండి తయారవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి, మీకు రొట్టె చాలా సాఫ్ట్గా వస్తుంది. ఎప్పుడైనా సరే రొట్టెని చల్లనీళ్ళతో కలపొద్దండి, వేడి నీళ్ళతోనే కలపాలి. హాట్గా మరిగే వేడి నీళ్ళు తీసుకొచ్చి జొన్న పిండిలో వేయండి. తర్వాత సాఫ్ట్ డో ప్రిపేర్ చేయాలి. దాన్ని మధ్యలో కొన్ని వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ డోగా ప్రిపేర్ చేసి, తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకొని మనం ఈ రొట్టె పలక చూపిస్తున్నట్టు అట్లాంటిది ఏదైనా మీదైనా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం చేత్తో చేసుకోవాలండి. అంటే మనకు నచ్చిన సైజు, కొందరు చిన్న సైజు ఇష్టపడతారు, కొందరు పెద్ద సైజు ఇష్టపడతారు. సో మనకు ఇట్లా నచ్చిన సైజెస్లో రొట్టెలు తయారు చేసుకోవచ్చు. చాలామంది జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టం అనుకుంటారండి. నేను చాలామంది ఫ్రెండ్స్ ఇంకా చూస్తుంటాం కదా, జొన్న రొట్టెలే చేసుకోరు వాళ్ళు అసలు. కానీ ఇట్లా సింపుల్గా చేసుకుంటే మనం ఇంట్లో చేసుకొని తినొచ్చండి. ఇవి చాలా హెల్తీ కదా, అండ్ ఆల్సో టేస్టీ, జీరో ఆయిల్. మనకు వెయిట్ లాస్కి కూడా జొన్న రొట్టెలు బాగా యూజ్ అవుతాయి. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా జొన్న రొట్టెలు తినొచ్చు రోజు. సో మా ఇంట్లో అయితే కంపల్సరీ వారానికి 3-4 టైమ్స్ జొన్న రొట్టెలు ఉండాల్సిందే. ఇట్లా పెన్నం మీద వేసుకొని, తర్వాత చిన్న తడి బట్ట తీసుకొని ఆ రొట్టె మీద ఇట్లా పూసి బాగా సిమ్లో పెట్టి కాల్చండి. రొట్టె మంచిగా సాఫ్ట్గా వస్తుందండి. ఎప్పుడైనా సరే రొట్టెలు మందంగా చేసుకుని కొన్ని చూస్తాను, రొట్టెలు ఎంత మందం ఉంటాయండి. అవి అసలు తినకూడదు, అవి అసలు డైజెషన్ చాలా ప్రాబ్లం. ఇలా పల్చని రొట్టెలు సాఫ్ట్గా వచ్చేటట్టు చేసుకొని తినాలి. అప్పుడు మనకు డైజెషన్ ఈజీ అవుతుంది. అప్పుడు ఎన్నైనా తినొచ్చు, 1-2 కాకుండా 4-5 తినొచ్చు. సో ఇట్లా మా ఇంట్లో ఒక 5-6 రొట్టెలు చేసామండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో చేసుకొని కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి రొట్టెలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రొట్టెలు అన్నీ ఎంత బాగా వచ్చినాయో. సో దీని కాంబినేషన్ అయితే కంపల్సరీ ఉండాలి కదా. దీని కాంబినేషన్ వచ్చేసి నాటుకోడి. ఇక్కడ వేడి నాటుకోడి కూడా రెడీ అయిపోయింది. మనం నాటుకోడి జొన్న రొట్టె వెయిట్ చేయలేం కదా, నెక్స్ట్ సర్వింగ్ చేసుకొని కుమ్మేయడమే. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి జొన్న రొట్టె, నాటుకోడి మీకు టైం ఉన్నప్పుడు చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ కమెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పండి. అండ్ ఆల్సో మరిన్ని రుచికరమైన వంటల కోసం బ్యాలెన్స్ భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.